Yeah, good evening everyone. Welcome to AS Infotech online classes. So in today's class, we are going to have a demo on aptitude and reasoning. Okay. సో మనం ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ చూసుకున్నా లేదంటే ఎటువంటి క్యాంపస్ రిక్రూట్మెంట్ చూసుకున్నా లేదంటే వేరే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నా మనకి కామన్గా వినిపించే వర్డ్ ఏంటంటే యాప్ట్యూడ్ రీజనింగ్ అనమాట. సో చాలా మంది భయపడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ యాప్ట్యూడ్, వాట్ ఈస్ రీజనింగ్, మనం సమ్స్ ఎలాగా సాల్వ్ చేయగలుగుతాం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ కింద ఫీల్ అవుతారు. సో మనకేంటంటే ఏ సమ్‌కైనా సరే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. సో ఆ ట్రిక్ మనకు తెలిసిందనుకోండి. సో డెఫినైట్‌లీ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు సాల్వ్ ఎనీ యాప్టిట్యూడ్ ఆర్ రీజనింగ్ క్వెషన్. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఆహ్, మనకు మ్యాథ్స్‌లో మనం ప్రో అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో బేసిక్ మ్యాథ్స్ ఇస్ నెసెసరీ. సో today we are going to have a demonstration on aptitude and reasoning from AS Infotech online classes. Okay. So this is all about our online class institute. So actually we give training on C language, data structures, core Java, core Python, as well as web technologies like HTML, CSS, jQuery, PHP, and database technologies like SQL Server, Oracle, MySQL, and SQL. So we also deal with live projects. Okay. So Edo.NET, ASP.NET. Okay. So besides this, we also give training on different technologies like DBMS, OS, computer networks, automata theory, formal languages, automata theory, and digital logic. Okay, automata theory and digital logic. So on these technologies also we will provide training. Okay, so let us have a brief introduction about myself. So myself, my name is Sai. And I'm a APPG set 2017 state rank 1. So I am a computer science trainer. Okay, actually I train students on different areas of computer science. So computer science related technologies ఏవైతే ఉన్నాయో డేటాబేస్ టెక్నాలజీస్ అవ్వండి లేదంటే కోర్ కాన్సెప్ట్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవనివ్వండి ఏదన్నా సరే. సో ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్ ఐ డీల్. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో ట్రైనింగ్ ఇస్తాను. ఓకే. So many students are there who gave a 5-star rating. Okay, 100% satisfied students. Okay, along with this, I am a certified database designer from CDEC Pune. So along with this, I also trained the students for GATE examination. Okay, so along with this, I also train the students on aptitude and reasoning. Okay, in the area of aptitude and reasoning, I am currently having approximately 4 years of experience. Okay, so వాట్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ ఐ హావ్ ఐ విల్ షేర్ విత్ యూ. సో నా దగ్గర ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అంతా కూడా నేను మీకు షేర్ చేసుకుంటా. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మీ. సో లెట్ us డైవ్ ఇన్ టు అవర్ టాపిక్. సో జనరల్గా ఈ డెమో వీడియోలో నేను ఏం చేస్తానంటే, సో బై యూజింగ్ ఏ పేపర్ అండ్ పెన్ ఐ జనరలీ రైట్ దిస్ థింగ్. ఓకే, ఏదో అంటే మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఒక పెన్ పేపర్ తీసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దట్ విల్ బి ఈజీ. ఓకే, సో లెట్ us స్విచ్ టు అవర్ కెమెరా. Yeah, 1 second. I'm just adjusting the screen. Yeah, fine. So today we are going to have a demo session on aptitude and reasoning. Okay, so aptitude and reasoning. సో చాలా మంది కష్టంగా ఫీల్ అవుతారు. సో యాప్టిట్యూడ్ అంటే ఏంటి, రీజనింగ్ అంటే ఏంటి, సో ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలి. సో మెనీ పీపుల్ అంటే చాలా మంది ఏంటంటే భయపడుతూ ఉంటారు. మనం సాల్వ్ చేసినా సరే మనకి ఆన్సర్ వస్తుందా రాదా అనేది చాలా భయపడుతూ ఉంటారు. సో నో నీడ్ టు వరీ. సో మన కోర్సులో ఏంటంటే వి విల్ ప్రొవైడ్ డిఫరెంట్ టెక్నిక్స్. సో మెనీ షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి మనకి. సో మీరు ఎక్కడ విని ఉండరు. సో ఐ హావ్ డన్ ఫుల్ రీసెర్చ్, నియర్లీ 3 to 4 years ఫుల్ రీసెర్చ్ చేశాను దీని మీద. సో ఐ హావ్ సో మెనీ ఫార్ములాస్. సో ఆల్ దోస్ ఫార్ములాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ అవర్ సెషన్. ఓకే, సో aptitude రీజనింగ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ aptitude అండ్ రీజనింగ్. సో జనరల్గా మనకి ఏంటంటే, ఇఫ్ యూ సీ ద స్క్రీన్, సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే జనరల్గా ఏదన్నా మనకి క్యాలిక్యులేటివ్ పార్ట్ ఉందనుకోండి, అంటే బేస్డ్ ఆన్ సమ్ ఫార్ములాస్ ఇలాంటి క్యాలిక్యులేటివ్ పార్ట్ ఎక్కువ ఉంటే దాన్ని మనం యాప్టిట్యూడ్ అంటాము. దీన్నే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని కూడా అంటాము. ఓకే, సో దీన్ని ఏమంటాం మనం, యాప్టిట్యూడ్ అంటాము. వి ఆల్సో కాల్ ఇట్ as క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట దీంట్లో. ఏంటంటే ఏజెస్ కాన్సెప్ట్స్, అంటే ఏజెస్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఫాదర్ ఏజ్ ఇంత, సన్ ఏజ్ ఇంత, సో ఆఫ్టర్ ఒక 4-5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అవుతుంది. సో
ఇవి ఏజెస్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఏంటంటే యావరేజెస్ ప్రాబ్లం. సో యావరేజెస్ మనకు తెలుసు కదా! సో యావరేజెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఇలా ఇస్తాడు. కాన్సిక్యూటివ్ నంబర్స్ ఉన్నాయి. వాటి యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతా ఉంటాడు ఇలాగ. సో అలాగే బోర్డ్స్, రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్. సో బోర్డ్స్ ప్రాబ్లమ్. సో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లమ్ అంటే బోర్డ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇస్తా ఉంటాడనమాట. సో నెక్స్ట్ ఏంటంటే పైప్స్ అండ్ సిస్టమ్స్. పైప్స్ అండ్ సిస్టమ్స్ ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ట్యాంక్ ఉంది. ట్యాంక్‌లో ఏంటంటే ఒక 2 పైప్స్ ఉన్నాయి. ఒక పైప్ ఏమో ఆ ట్యాంక్‌ని ఇన్ని అవర్స్‌లో ఫిల్ చేయగలుగుతుంది. ఇంకొక పైప్ ఏమో ఇన్ని అవర్స్‌లో ఫిల్ చేయగలుగుతుంది. సో 2 పైప్స్ మనం ఒకేసారి ఓపెన్ చేసామనుకోండి. ఆ ట్యాంక్ ఎంత టైమ్‌లో మనకు ఫిల్ అవుతుందనేది చెప్తుందనమాట. సో దిస్ ఈస్ అబౌట్ పైప్స్ అండ్ సిస్టమ్స్. అలాగే ట్రైన్ ప్రాబ్లమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. అలాగే ఆహ్, టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఓకే. టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్. అలాగే టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ అంటే ఏంటంటే ఆహ్, ఒక 8 మెన్ అలాగే 6 వుమెన్ కలిసి ఒక పనిని 10 డేస్‌లో చేస్తే 7 మెన్ అండ్ 12 వుమెన్ కలిపి ఎన్ని డేస్‌లో చేస్తారని చెప్పి అడుగుతారు. సో, ఆ విధంగా అన్నమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి చెప్తున్నాను అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అలాగే నంబర్ సిస్టమ్స్ అండ్ ఎట్సెట్రా. అంటే ఇవి ఒకటే కాదు ఇంకా సో మెనీ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో, ప్లేస్ సరిపోక నేను ఓన్లీ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ రాసాను. సో, ఇంకా మనకుంటాయి మెన్సురేషన్ అని ఇంకా చాలా చాలా ఉంటాయి. ఓకే. సో, ఇవన్నిటిలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా మనం వి ఆర్ గోయింగ్ టు సీ ఇన్ అవర్ కోర్స్. ఓకే. సో, బిసైడ్స్ థట్ వాట్ ఈస్ రీజనింగ్? బిసైడ్స్ థట్ వాట్ ఈస్ రీజనింగ్? రీజనింగ్ అంటే ఏంటి చూద్దాం చూడండి. సో, రీజనింగ్ ఏంటంటే కాలిక్యులేటివ్ పార్ట్ ఉండదు. సో, ఉండదు అంటే ఇన్ ద సెన్స్ ఉండదు అని కాదు. బట్ వెరీ నెగ్లిజిబుల్. అంటే కాలిక్యులేటివ్ పార్ట్ తక్కువుంటుందన్నమాట. ఓకే. కాలిక్యులేటివ్ పార్ట్ తక్కువుంటుంది. సో, దట్ ఈస్ కాల్డ్ రీజనింగ్. అంటే బ్లడ్ రిలేషన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ఫాదర్ సి అంటాము. సికి ఒక బ్రదర్ ఉన్నారంటాము. బ్రదర్ బి అనుకోండి. సో, హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఏ? ఇలాగ అడుగుతా ఉంటారు. సో, ఇందులో మనకి 3, 4 మోడల్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. సో, ప్రతి మోడల్ కూడా మనం డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్‌లో చేసుకుంటాం అన్నమాట. థియరటికల్‌గా చూడడం కన్నా డయాగ్రమాటికల్‌గా చూడడం మనకి ఈజీగా ఉంటుంది. సో, డయాగ్రమాటికల్‌గా ఈ బ్లడ్ రిలేషన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే క్లాక్స్. క్లాక్స్ ఏంటంటే మనకి జనరల్‌గా క్లాక్ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. ఓకే. క్లాక్ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఒక క్లాక్‌ని తీసుకెళ్ళి నేను మిర్రర్ దగ్గర పెట్టాను. సో, నాకు క్లాక్‌లో టైమ్ ఎంతైతే ఆ మిర్రర్‌లో టైమ్ ఎంతవుతుంది. సో, రిఫ్లెక్సివ్ ఇమేజెస్ అన్నమాట. సో, ఆ విధంగా మనకి క్లాక్ రిలేటెడ్. అలాగే క్యాలెండర్స్. అంటే ఒక పర్టిక్యులర్ ఇయర్‌లో పర్టిక్యులర్ డేట్ ఇస్తారు. పర్టిక్యులర్ ఇయర్‌లో, పర్టిక్యులర్ మంత్‌లో పర్టిక్యులర్ డేట్ ఇస్తారు. ఆ డేట్ ఏం డే అని అడుగుతారు. సో, వెదర్ ఇట్ ఈస్ ఎ సాటర్‌డే ఆర్ సండే. ఓకే. దానికి కూడా మనకి వి హావ్ ఎ వెల్ ఫార్మ్డ్ ఫార్ములా ఉంటుంది. ఒక ఫార్ములా ఉంది. సో, ఆ ఫార్ములాతో మనం ఎటువంటి డేట్ అయినా సరే మనం ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే కోడింగ్, డీకోడింగ్. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ రీజనింగ్. సో, అలాగే డైరెక్షన్స్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్ అవుతుంటాయి కదా! సో, ఈ డైరెక్షన్స్ మీద కూడా మనకి చాలా క్వెషన్స్ వస్తా ఉంటాయి. సో, దిస్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ. డయాగ్రమాటికల్‌గా మనం నేర్చుకుంటాం. సో, సిరీస్. సో, సిరీస్ అంటే మనకి ఎక్కువ ఆల్ఫాబెటికల్స్ అలాగే నంబర్స్ మీద కూడా సీరీస్ క్వెషన్స్ ఉంటాయి. అంటే ఒక 3, 4 ఇస్తా ఉంటాడు. సో, వాట్ ఈస్ ద నెక్స్ట్ నంబర్ అని చెప్పి అడుగుతా ఉంటాడు. సో, అలాగే ఆడ్ వన్ ఔట్ ఒక 3, 4 నంబర్స్ ఇస్తాడు. అన్నిట్లో ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్‌లో ఇవి నంబర్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. నంబర్స్ గాని, ఆల్ఫాబెట్స్ గాని ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో, అందిట్లో ఆడ్ వన్ ఏది? ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదో అదే ఆడ్ వన్ అవుతుంది. ఓకే. సో, దట్ ఈస్ ఆడ్ వన్ ఔట్. సో, దీస్ ఆల్ కాన్సెప్ట్స్. సో, ఇవే కాదు ఇంకా ఎక్స్‌ట్రా ఉన్నాయి. ఓకే. స్పేస్ సరిపోక నేను జస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ రాసాను. సో, చూడండి యాప్టిట్యూడ్‌లు ఇవన్నీ. ఏజెస్, యావరేజెస్, బోర్డ్స్, రివర్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ట్రైన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్, టైమ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఎవ్రీథింగ్. సో, అలాగే రీజనింగ్‌లో మనకి బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్స్ ఇవన్నీ కూడా చూద్దాం. సో, టోటల్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ 20+ కాన్సెప్ట్స్. అంటే ఏంటంటే ఇలాంటివి 1, 2, 3, 4, 5 అలాగా 20-25 కాన్సెప్ట్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ అవర్ క్లాస్. ఓకే. ఈ పర్టిక్యులర్ కోర్స్‌లో ఏదైతే ఈ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ట్రైనింగ్ కోర్స్ ఉందో మనకి, ఆ కోర్స్‌లో 20-25 అంటే 20+ అంటే 20కి, 25కి మధ్యలో కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే. నియర్లీ ఇట్ విల్ టేక్ 30-45 క్లాసెస్. ఓకే. పర్ డే వచ్చేసి 45 మినిట్స్ టు 1 అవర్ క్లాస్ అన్నమాట. ఓకే. సో, 30-45 క్లాసెస్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి కాన్సెప్ట్ కూడా మనకి క్లియర్‌గా నేర్చుకోవడం జరుగుతుంది. సో, అవర్ మెయిన్ ఫోకస్ మన కోర్స్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి? ఫస్ట్ వి విల్ గో త్రూ ద బేసిక్ కాన్సెప్ట్. అంటే ఏంటి? సో, ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ ఉంది. టైమ్ అంటే ఏంటి? వర్క్ అంటే ఏంటి? ఫార్ములాస్ ఏంటి? ఇవన్నీ కూడా మనం బేసిక్ థింగ్ అన్నమాట. అవన్నీ చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ కట్స్. సో, షార్ట్ కట్స్. ఏ మోడల్ క్వెషన్ ఏ షార్ట్ కట్స్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే.
ఏ మోడల్‌లో ఏ షార్ట్ కట్స్ వస్తుంది. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో, అలాగే ఎగ్జాంపుల్స్. ఓకే. ఎగ్జాంపుల్స్. ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చేస్తాం. ప్రతి కాన్సెప్ట్‌కి ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తాను. అలాగే యాస్ వెల్ యాస్ మీకు కూడా అసైన్‌మెంట్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్స్ నేను మీకిస్తాను. సో, ఆన్ యువర్ ఇంట్రెస్ట్ మీరు దాన్ని సాల్వ్ చేయండి. ఒకవేళ ఎక్కడన్నా మీకు ఏదన్నా డిఫికల్టీ వచ్చిందనుకోండి, ఎక్కడన్నా మీకు ఏదన్నా డిఫికల్టీ వచ్చిందనుకోండి, దేర్ దేర్ వి కెన్ డిస్కస్. దానికి రిలేటెడ్ మనకి ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా అని వి ఆర్ గోయింగ్ టు సీ దట్ థింగ్. ఓకే. సో, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అబౌట్ అవర్ కోర్స్. సో, నేనేంటంటే మీకు ఒక 3, 4 కాన్సెప్ట్స్ అనేది క్వెషన్ తీసుకొని మీకు లైవ్‌లో సాల్వ్ చేసి చూపిస్తాను. అది ఎలా సాల్వ్ చేయాలి, ఏంటి అనేది మనకి తెలుస్తుందనమాట. సో, చూడండి ఫస్ట్ క్వెషన్ వచ్చేసి హోప్ స్క్రీన్ ఈస్ విజిబుల్. 1 సెకండ్. యెస్. సో, ఇక్కడ చూడండి ద రేషియో ఆఫ్ 1 సెకండ్. స్టూడెంట్స్ లెట్ అస్ సీ దిస్ ఎగ్జాంపుల్. సో, ఏజెస్ మీద ఇక్కడ ఒక క్వెషన్ నేను రాసాను. సో, ఆ క్వెషన్ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, చూడడానికి కష్టంగా ఉంటుంది గానీ, సో, ఎవ్రీథింగ్ ఈస్ ఈజీ. ఓకే. సో, ఇక్కడ చూడండి ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 2:3. అంటే ఇక్కడ మనకేమవుతుందంటే ప్రతి స్టేట్మెంట్‌లో కూడా అంటే ప్రతి లైన్‌లో కూడా మనకు ఒక డేటా ఇస్తున్నాడు. ఆ డేటాని మనం ఫార్మ్ చేసుకోవాలి సింపుల్‌గా. ఓకేనా. ఇక్కడ చూడండి ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 2:3. అంటే దాని అర్థం ఏంటంటే ఏ/బి ఈక్వల్ టు 2/3 సింపుల్. అంతే కదా. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ 2:3 అంటే ఏ/బి ఈక్వల్ టు 2/3 రేషియోలో ఉన్నాయి అని అర్థం. వెరీ సింపుల్. సో, రేషియో అంటే ఏం లేదు, జస్ట్ డివిజన్ లాగా అన్నమాట. ఓకే. జస్ట్ డివిజన్ లాగా. సో, ఈడేమంటున్నాడు చూడండి. సో, ఇఫ్ బి ఈస్ 3 ఇయర్స్ ఓల్డర్ థాన్ ఏ, ఇఫ్ బి ఈస్ 3 ఇయర్స్ ఓల్డర్ థాన్ ఏ, బి అనేది ఏ కన్నా 3 ఇయర్స్ ఓల్డర్ అంట. సో, నేను ఎలా రాసుకోవచ్చు? బి ఈస్ 3 ఈస్ ఓల్డర్. ఎవరు ఓల్డరు? బి అనేది ఓల్డర్. ఎంత? 3 ఇయర్స్. అంటే ఏకి 3 కలిపితే బి వస్తుంది. అంతే కదా. సో, బి ఈక్వల్ టు ఏ ప్లస్ 3 అంతే కదా. బి ఈస్ 3 ఇయర్స్ ఓల్డర్ థాన్ ఏ. ఏకి 3 కలిపితే బి వస్తుంది. అంటే ఏ కన్నా 3 పెద్దది బి. సో, సెకండ్ లైన్ స్టేట్మెంట్ ఇది. సో, వీడేమో అడుగుతున్నాడు మనకి చూడండి. ఫైండ్ ది ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 2 ఇయర్స్. సో, ప్రెజెంట్ ఏ యొక్క ఏజ్ ఏమవుతుంది? ఏ అవుతుంది. సో, ఆఫ్టర్ 2 ఇయర్స్ ఏమవుతుంది? ఆఫ్టర్ 2 ఇయర్స్ వాడి ఏజ్ ఎంత అవుతుంది? సింపుల్. ఏ ప్లస్ 2 అంతే కదా. ప్రెజెంట్ ఏజ్ ఏ అయిందంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ వాడి ఏజ్ ఎంత అవుతుంది? ఏ ప్లస్ 2. సో, మనం ఏం కాలిక్యులేట్ చేయాలి? వి హావ్ టు కాలిక్యులేట్ ఏ ప్లస్ 2 వాల్యూ. ఏ ప్లస్ 2 వాల్యూ. సో, ఇక్కడ మనకు ఒక చిన్న ఒక బేసిక్ ఫండమెంటల్ ఉంది. సో, బేసిక్ ఫండమెంటల్ ఏంటి అంటే ఏ బై బి ఈక్వల్ టు ఏ బై బి ఈక్వల్ టు 2/3 అన్నాం కదా. సో, అప్పుడు మనం ఏం చేసుకోవచ్చంటే ఏ ఈక్వల్ టు 2x కింద తీసుకోవచ్చు. అలాగే బి ఈక్వల్ టు 3x కింద తీసుకోవచ్చు. సో, ఒకసారి చూడండి ఏ ఈక్వల్ టు 2x, బి ఈక్వల్ టు 3x కింద తీసుకున్నామంటే సో, 2x/3x ఎంతవుతుంది? x క్యాన్సిల్ అయిపోయి ఆటోమేటిక్‌గా 2/3 వస్తుంది. ఓకేనా. సో, ఎప్పుడైతే ఏ బై బి ఈక్వల్ టు 2/3 అనుకున్నామో అప్పుడు ఒక కామన్ టర్మ్ ఏదో ఒకటి మనం యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అంటే 2 కాస్త 2x అవుతుంది. 3 కాస్త 3x అవుతుంది. ఓకేనా. ఏ ఈక్వల్ టు 2x, బి ఈక్వల్ టు 3x. సో, ఇక్కడ మనకి ఒక 2 వాల్యూస్ వచ్చినాయి కదా. ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది. సో, ఈ 2 వాల్యూస్ ఈ ఈక్వేషన్‌లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ చూడండి దట్ ఇంప్లైస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ 3 కదా. బి వాల్యూ ఎంత ఫ్రమ్ దిస్ థింగ్? 3x. 3x ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత ఫ్రమ్ దిస్ థింగ్? 2x. 2x ప్లస్ 3. సో, ఈ 2xని ఇటువైపు తీసుకురండి. 3x మైనస్ 2x అవుతుంది. ఓకే. 3x మైనస్ 2x ఈక్వల్ టు 3. సో, దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 3. సో, x వాల్యూ మనకు తెలిసిపోయింది. సో, x వాల్యూ మనకు తెలిసిపోయింది కాబట్టి ఏ కాలిక్యులేట్ చేయొచ్చు, బి కూడా కాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఏ ఎంత అవుతుంది? సో, దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 2x కదా. ఈక్వల్ టు 2 ఇంటూ x అంటే ఎంత? ఈక్వల్ టు 6. సో, దట్ ఇంప్లైస్ ఏ ఎంత అయింది? 6 అయింది.
కానీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఏ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే ఏ ప్లస్ 2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ ప్లస్ 2 ఈక్వల్ టు దీనికి ప్లస్ 2 చేయండి. సో 8 ఇయర్స్. సో 8 ఇయర్స్. సో ఆన్సర్ ఈస్ 8 ఇయర్స్. దట్స్ ఇట్. సింపుల్. ఇక్కడ ఏం చేసాం మనం ఒకసారి చూడండి. సో వాట్ వీ హ్యావ్ డన్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చూడండి, ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 2:3 అన్నాడు. సో ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 2:3. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏ బై బి, రేషియో ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏంటి, ఏ బై బి ఈస్ 2:3 అంటే 2/3. అదే రాసుకున్నాం, ఏ బై బి ఈక్వల్ టు 2/3. సో ఎప్పుడైతే మనకి ఇలాగ రెండు రేషియోస్ ఈక్వల్ ఇచ్చాడు అనుకోండి, ఏ బై బి ఈక్వల్ టు 2/3 అని ఇచ్చాడు అనుకోండి, సో మనం ఏ ఎంత అనుకోవచ్చు, 2 ఇంటూ ఎక్స్, సమ్ ఎక్స్ వాల్యూ. సో బి ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్, సమ్ ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తున్నామో ఇక్కడ కూడా దాంతోనే మల్టిప్లై చేయాలి. సో డైరెక్ట్లీ ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఏ ఈక్వల్ టు 2x, 2 ఇంటూ సంథింగ్. సో బి వాల్యూ ఎంత అవుతుంది, బి ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్. ఇక్కడ ఏ వాల్యూ ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది కదా, ఎక్స్లో ఉన్నా సరే మనకి సమ్ వాల్యూ అనేది వచ్చింది. సో అలాగే సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇఫ్ బి ఈస్ 3 ఇయర్స్ ఓల్డర్ దాన్ ఏ, అంటే బి అనేది ఏ కన్నా 3 ఇయర్స్ ఎక్కువ. సో బి ఈక్వల్ టు ఏ ప్లస్ 3, బి ఈక్వల్ టు ఏ ప్లస్ 3. సో ఏ వాల్యూ మనకు తెలిసింది, బి వాల్యూ మనకు తెలిసింది. ఈ రెండు ఇందుట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది చూడండి. సో బి ఈక్వల్ టు ఏ ప్లస్ 3 కదా, బి ఎంత 3x. సో 3x ఈక్వల్ టు ఏ ఎంత 2x. సో 3x ఈక్వల్ టు 2x ప్లస్ 3, అంతే కదా. సో దిస్ ఈస్ బి అండ్ దిస్ ఈస్ ఏ. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసాం అంతే, ఓకేనా. 3x ఈక్వల్ టు 2x ప్లస్ 3, 2x ఇటేపు వచ్చేస్తే మైనస్ అవుతుంది, 3x మైనస్ 2x ఈక్వల్ టు 3. ఓకే, x ఈక్వల్ టు 3. సో x 3 అయింది. సో మనం యాక్చువల్గా ఏం క్యాలిక్యులేట్ చేయాలి చూడండి, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 2 ఇయర్స్, అంటే ఏ ప్లస్ 2 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ ఎంత 2x, అంతే కదా, ఏ ఇస్ 2x. సో ఎక్స్ 3 ఉంది, ఏ ఎంత అవుతుంది 2x, అంటే 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6. సో అదే వచ్చింది మనకి, ఏ ఈక్వల్ టు 6, అదే వచ్చింది మనకి, ఏ ఈక్వల్ టు 6. సో కానీ మనం క్యాలిక్యులేట్ చేసింది ఏనా కాదు, ఏ ప్లస్ 2 ఆఫ్టర్ 2 ఇయర్స్ అన్నాడు. సో ఏ వాల్యూకి ప్లస్ 2 యాడ్ చేయాలి, సింపుల్. 6 ప్లస్ 2 ఈక్వల్ టు 8 ఇయర్స్. సో ఆన్సర్ ఈస్ 8 ఇయర్స్. సో ద ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 2 ఇయర్స్ ఈస్ 2. ఇప్పుడు 6 ఇయర్స్, ప్రెసెంట్ ఏజ్ 6 ఇయర్స్, అందుకే ఈక్వల్ టు 6 వచ్చింది. ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే 6 ప్లస్ 2 ఈక్వల్ టు 8 ఇయర్స్. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ మోడల్. ఓకే, ఏజెస్లో ఇది ఒక బేసిక్ మోడల్ అనమాట. సో అలాగే మనకి ఇంకొక మోడల్ చూద్దాము. చూడండి, ఏ ఫాదర్, ఓకే, ఏ ఫాదర్ ఈస్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఫస్ట్ లైన్. సో ఫాదర్ అనేవాడు ఎంతంట 3 times సన్ ఏజ్కి ఉన్నాడు అనమాట. సో ఎఫ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఎస్, అంతే కదా. ఫాదర్ ఏజ్ ఈస్ 3 times ఆఫ్ సన్, ఫస్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ఆఫ్టర్ 15 years ద ఫాదర్ విల్ బి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడాలి. 15 years తర్వాత ఫాదర్ ఏజ్ సన్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది అంటున్నాడు. సో 15 years తర్వాత అనేది పక్కన పెట్టండి. ఎఫ్ ఈక్వల్ టు ఫాదర్ ఏజ్ సన్ ఏజ్కి ట్వైస్ ఉంటుంది అంటున్నాడు, 2 ఇంటూ ఎస్, అంతే కదా, లేదా 2s. కానీ ఇదంతా ఎప్పుడు, ఇది 15 years తర్వాత. సో చూడు, ఆఫ్టర్ 15 years. సో ఆఫ్టర్ 15 years కాబట్టి, సో డెఫినెట్గా ఫాదర్ ఏజ్ 15 యాడ్ అవుతుంది, సన్ ఏజ్ కూడా 15 యాడ్ అవుతుంది. సో దట్స్ వై ఎఫ్ ప్లస్ 15 ఈక్వల్ టు ఆఫ్టర్, అంటే దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్టర్ 15 years ఈక్వల్ టు డబల్ ఆఫ్ ద సన్ ఆఫ్టర్ 15 years. సో జాగ్రత్తగా చూసుకోవాలి, ఇదంతా ఒకటే టర్మ్, ఓకేనా. సో ఫాదర్ ఏజ్ ఆఫ్టర్ 15 years ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ సన్ ఏజ్ ఆఫ్టర్ 15 years. ఓకేనా. సో యాక్చువల్గా మనకి ముందు స్టేట్మెంట్తో మనకి ఒక ఫామ్, ఒక ఈక్వేషన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం సింప్లిఫై చేద్దాం చూడండి. సో ఎఫ్ ప్లస్ 15 ఈక్వల్ టు 2 ఇంటూ ఎస్ 2s ప్లస్ 2 ఇంటూ 15 30. సో ఇక్కడ మనకి ఎఫ్ మైనస్ 2s. సో ఈ టర్మ్స్ ఏదైతే ఉన్నాయో, వాల్యూస్ కాకుండా టర్మ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఒక సైడ్ తెచ్చేద్దాం. ఎఫ్ మైనస్ 2s, ఈ ప్లస్ 2s ఇటేపు వస్తే మైనస్ 2s, ఎఫ్ మైనస్ 2s ఈక్వల్ టు 30 minus 15. So that implies
F minus 2S ఈక్వల్ టు 15. సో ఇక్కడ ఒకటి వచ్చింది. ఓకే. ఆల్రెడీ మనకి F ఈక్వల్ టు 3S F ఈక్వల్ టు 3S అని ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే. సో ఇక్కడ మనం ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. సో దట్ ఇంప్లైస్ F ఈక్వల్ టు 3S కాబట్టి 3S మైనస్ 2S ఈక్వల్ టు 15. దట్ ఇంప్లైస్ S ఈక్వల్ టు S అంటే ఏంటి? సన్ ఏజ్. అంతే కదా! S అంటే ఏంటి? సన్ ఏజ్. S ఈక్వల్ టు 15. సో దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సన్. కానీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? వి హావ్ టు క్యాలిక్యులేట్. ఫైండ్ ది ఫాదర్స్ ప్రెజెంట్ ఏజ్. ఓకే. ఇది సన్స్ ఏజ్. సో ఫాదర్స్ ప్రెజెంట్ ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలాగా? సో ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి. ఇదన్నా తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ వన్ ఈక్వేషన్. సో దిస్ ఈస్ వన్ ఈక్వేషన్. ఈ రెండిట్లో ఏది ఈక్వేషన్ అని తీసుకోవచ్చు. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఈక్వేషన్ F ఈక్వల్ టు 3S ఈక్వల్ టు F ఈక్వల్ టు 3 ఇంటూ S అంటే ఎంత వచ్చింది? 15. సో ఫాదర్స్ ఏజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 15 45 years. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి అంటే ప్రతి స్టేట్మెంట్ కూడా మనకి ప్రతి లైన్ అంటే క్వశ్చన్లు ఇచ్చే ప్రతి లైన్ కూడా మనకి ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తుంది. ఓకే. దిస్ ఈస్ ఫస్ట్ లైన్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈస్ సెకండ్ లైన్ ఈక్వేషన్. సో ఆ విధంగా మనకి ఆ రెండు క్యాలిక్యులేట్ చేయడం ద్వారా మనం రిమైనింగ్ వేరియబుల్స్ సాల్వ్ చేసి డేటా అనేది మనం తేవచ్చు. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏజెస్. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు సీ ప్రాబ్లమ్స్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనమాట. సో పైప్స్ అండ్ సిస్టమ్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఏంటంటే ఒక 2 పైప్స్ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ ట్యాంక్‌ని ఒక పైప్ ఇన్ అవర్స్‌లో, ఇంకొక పైప్ ఇన్ అవర్స్‌లో మనకు ఫిల్ చేస్తుంది. సో 2 పైప్స్ సైమల్టేనియస్‌గా మనకి ఆన్ చేసి వదిలేస్తే ఆ పర్టిక్యులర్ ట్యాంక్‌ని ఎంత టైంలో మనకి అది ఫిల్ చేస్తుందనేది డిఫరెంట్ మోడల్ క్వెషన్స్ అనేవి ఇందులో వస్తాయన్నమాట. సో చూడండి ప్రతి లైన్ కూడా మనకి ఒక ఈక్వేషన్ అనేది ఫార్మ్ చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో క్వెషన్ చూడండి. 2 పైప్స్. సో ఏ అండ్ బి. సో 2 పైప్స్ ఉన్నాయంట. సో, సో దీని అర్థం ఏంటి? సో యాక్చువల్లీ ఒక ట్యాంక్ ఉంది. ఓకే. ఈ ట్యాంక్‌లో సో వి హావ్ వన్ పైప్. సో ఇది ఒక పైప్ అనుకోండి ఇది. దిస్ ఈస్ పైప్ ఏ. సో ఇది పైప్ బి అనుకోండి. సో ఇలాగా పైప్ ఏ, సో పైప్ ఏ, పైప్ బి 2 పైప్స్ ఉన్నాయి. ఈ పైపు 33 అవర్స్‌లో ట్యాంక్ మొత్తం ఫిల్ చేయగలదు. అంటే ఈ పైప్ ఒక్కటే ఆన్ చేసామనుకోండి 33 అవర్స్‌లో ఈ ట్యాంక్ మొత్తాన్ని ఫిల్ చేయగలుగుతుంది. అదే బి ఉందనుకోండి అండ్ బి కెన్ ఫిల్ 66 అవర్స్. అంటే బి ఉంది కదా! ఈ బి ఒక్క పైప్ మనం ఆన్ చేసామనుకోండి 66 అవర్స్‌లో ఫిల్ చేయగలుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఏ కెపాసిటీ ఎక్కువ. అంతే కదా! తక్కువ టైంలో మనం చేసింది కాబట్టి ఫాస్ట్‌గా వాటర్ అనేది ఫిల్ అప్ అయిపోతుంది. ఓకేనా? సో ఏ అనేది 33 అవర్స్. బి అనేది 66 అవర్స్. ఓకేనా? సో ఇలా ఫిల్ చేయగలుగుతుంది. 2 పైప్స్ నేను ఒకేసారి ఆన్ చేశాననుకోండి. సో బోత్ ఇఫ్ బోత్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్‌లీ హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్? అంటే 2 ఒకేసారి నేను ఆన్ చేశాననుకోండి. ఎంత టైంలో మనకి అది ఫిల్ చేస్తుందని చెప్పి క్వెషన్ అన్నమాట. సో ఇక్కడ చూడండి. సో ఏ ఎంత? A can fill one tank in 33 hours. ఓకే. వన్ ట్యాంక్ అంతే కదా! ఒక ట్యాంక్‌ని ఏ అనేది వన్ ట్యాంక్‌ని 33 అవర్స్‌లో మనకి ఫిల్ చేస్తుంది. సో అలాంటిదప్పుడు 1 అవర్ 33 అవర్స్‌లో ఇంత అయినప్పుడు 1 అవర్‌లో ఎంత ఫిల్ చేస్తుంది? సింపుల్ 1/33 ఆఫ్ ట్యాంక్. అంతే కదా! సో 1 అవర్ తీసుకుంటున్నాం. ఓకే. సో 33 అవర్స్ ఒక ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. ఒక 1 అవర్‌కి ఎంత అవుతుంది? ఈ 33 ఇక్కడ ఉంది కదా! మల్టిప్లై అవుతుంది కదా ఇక్కడ. ఇది డివైడ్ అవుతుంది. సో 1 అవర్ ఏ అనేది 1/33 ఆఫ్ ద ట్యాంక్. అంటే ఒక ట్యాంక్‌లో 33 పార్ట్ ఫిల్ చేస్తుందన్నమాట. ఓకే. ఏ అనేది. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. అలాగే బి అనేది ఎన్ని అవర్స్ తీసుకుంటుంది? 66 అవర్స్ తీసుకుంటుంది. ఓకే. 1 ట్యాంక్ ఫుల్ చేయడానికి. ఓకే. అదే 1 అవర్‌లో 66 గంటలు అంటే 66 అవర్స్ తీసుకుంటుంది ఒక ట్యాంక్ ఫిల్ చేయడానికి. 1 అవర్‌లో ఎంత ఫిల్ చేస్తుంది? వెరీ సింపుల్ 1/66థ్ ట్యాంక్ అన్నమాట. అంటే ఒక ట్యాంక్‌లో 66థ్ పార్ట్ అనేది మనకి ఫిల్ చేస్తుంది. ఓకే. దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 2 కూడా మనం ఏం చేస్తాం? ఈ 2 కూడా
ఇప్పుడు ఏం చేస్తాం, 2 ఒకేసారి ఓపెన్ చేసామంటున్నాం. ఓకే. 2 పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్‌లీ. సో, అప్పుడు ఏం చేస్తామంటే, సో, వి విల్ సింప్లీ రైట్ లైక్ 1/33. సో, ఇది కూడా 1 అవర్ అన్నమాట. సో, ఇది ఏ ఇన్ 1 అవర్, దిస్ ఈస్ బి ఇన్ 1 అవర్. సో, నాకు ఏ ప్లస్ బి ఈ 2 కూడా 1 అవర్‌లో ఎంత ఫిల్ చేస్తే కావాలి. ఎంత చేస్తాయి? వెరీ సింపుల్. 1/33 ప్లస్ 1/66 ఎల్సిఎం చేయండి. 66 వస్తుంది. 33 ఇంటూ 2 టైమ్స్ ప్లస్ 66 ఇంటూ 1 టైమ్ ఈక్వల్ టు 3/66 ఆఫ్ ద ట్యాంక్. సో 122. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఏ బి 1 అవర్లో, ఏ అండ్ బి 1 అవర్లో ఎంత చేస్తాము? ఏ 1 అవర్లో ఎంత చేస్తుంది ప్లస్ బి 1 అవర్లో ఎంత చేస్తుంది, అంతే కదా. 2 యాడ్ చేయండి, ఎల్సిఎం చేసుకుని చేయండి. చేస్తే 2 ప్లస్ 1/66 3/66 1/22 ఆఫ్ ద ట్యాంక్. సో ఇదేంటి? ఏ అండ్ బి 1/22 ట్యాంక్, అంతే కదా. సో ఇప్పుడు 1 ట్యాంక్ ఫిల్అప్ చేయాలి అంటే, 1 ట్యాంక్ ఫిల్అప్ చేయాలంటే ఏమవుతుంది? ఇది 1 అవర్లో సింపుల్. 22 ఇంటూ 1 అవర్. సో ఇట్ విల్ టేక్ 22 అవర్స్. ఇట్ విల్ టేక్ 22 అవర్స్. సో ఏ ప్లస్ బి అనేది ట్యాంక్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి, ఏ ఏ అండ్ బి ట్యాంక్ మొత్తాన్ని ఫిల్అప్ చేయడానికి 22 అవర్స్ పడుతుంది. సో దిస్ ఈస్ ద రెగ్యులర్ ప్రాసెస్. సో ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్. సో మనకి షార్ట్ కట్ కావాలనుకోండి. సో ఐ డిజైన్ వన్ షార్ట్ కట్ హియర్. ఏ ప్లస్ బి. సో షార్ట్ కట్ ఏంటంటే, సో ఫస్ట్ ఏ యొక్క కెపాసిటీని సారీ, ఏ పైప్ యొక్క కెపాసిటీని ఏ అనుకోండి. సో బి యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో 66 అవర్స్, మనకి ఏదైతే ఉందో దాన్ని 66 అవర్స్ అనుకోండి. ఓకే. సో సింపుల్ ఫార్ములా ఏంటంటే, ఇచ్చిన వాల్యూస్‌ని, సో వాట్ ఇస్ ద ఫార్ములా? ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి. సో డైరెక్ట్‌గా మనకి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, డైరెక్ట్‌గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో 33 ఇంటూ 66 బై 33 ప్లస్ 66. ఓకే. 33 ఇంటూ 66 బై 33 ప్లస్ 66 అంటే ఎంత? 99. సో 33 ఇంటూ 3 టైమ్స్ పోతుంది 99లో. 3 22 టైమ్ పోతుంది ఈక్వల్ టు 22 అవర్స్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఈ లెంతీ ప్రాసెస్ అంతా చేయకుండా మీకు ఓన్లీ బై యూజింగ్ దిస్ షార్ట్ కట్ మనకి ఏంటి, ఒక 2 స్టెప్స్‌లో ఆన్సర్ వచ్చేసింది. సో ఈ విధంగా చేసిన 22 వస్తుంది మనకి. ఈ విధంగా చేసిన 22 వస్తుంది. సో దిస్ ఈస్ ద this is the important shortcut regarding this pipes and systems. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మనకి క్లాక్స్ మీద సమ్ అన్నమాట. ఓకే. క్లాక్స్ మీద సమ్. సో క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద క్లాక్ ఇఫ్ ద టైమ్ ఈస్ 8:30? అంటే మన క్లాక్‌లో 8:30 అయిందనుకోండి. సో మిర్రర్ ఇమేజ్ అంటే మిర్రర్‌లో పెడితే దాని యొక్క టైం ఎంత అవుతుంది? అంటే అది ఎంత చూపిస్తుందని చెప్పి మనకి క్వశ్చన్ అడిగాడన్నమాట. సో సో ఇదేంటంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మాన్యుయల్‌గా మనం చేసుకోవచ్చనమాట. అంటే ఇమాజిన్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక క్లాక్ ఉంటుంది. ఓకే. ఒక క్లాక్ ఉంటుంది. సో ఇది 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఓకే. ఇలాగ ఉంటుంది. సో టైమ్ ఎంత అయిందంటున్నాడు? 8:30 అయిందంటున్నాడు. సో 8:30 అంటే, సో ఒకటి ఇక్కడ 8 దగ్గర ఇలా ఉంటుంది. సో లార్జ్ హ్యాండ్ 6 దగ్గర ఉంటుంది 8:30 అంటే. ఓకే. ఇది 8కి 9కి మధ్యలో ఉంది. దీన్ని మిర్రర్‌లో పెడితే నాకు ఎలా కనిపిస్తుంది? సో ఇక్కడ ఉన్నది ఎలా కనిపిస్తుంది మనకి? ఇటు సైడ్ కనిపిస్తుంది. అంతే కదా! రిఫ్లెక్సివ్ ఇటు సైడ్ కనిపిస్తుంది. ఇది ఇక్కడే ఉంటుంది. సో ఆ టైం ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో దీనికి మనం అలా కాలిక్యులేట్ చేసుకొని చేయడం కష్టం కాబట్టి, సో వి హావ్ డైరెక్ట్ ఫార్ములా ఫర్ దిస్ థింగ్. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేస్, టైం ఒకవేళ 11కి, 1కి మధ్యలో ఉందనుకోండి. టైం ఒకవేళ 11కి, 1కి మధ్యలో ఉందనుకోండి. అంటే మనం ఇచ్చిన టైమ్‌ని వి హావ్ టు సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ 24 అవర్స్. 24 అవర్స్ ఈస్ నథింగ్ బట్ 23 అవర్స్ 60 మినిట్స్. ఓకేనా? 24 అవర్స్‌ని ఇలా కూడా రాసుకోవచ్చు కదా! 23 అవర్స్ 60 మినిట్స్. ఓకే. సో అలా కాకుండా ఒకవేళ టైం 1-10 ఉందనుకోండి. అంటే 1-10 లోపు ఉందనుకోండి. అంటే మనకిచ్చిన టైం. సో ఈ అవర్స్ ఏదైతే ఉందో అది 11కి, 1కి మధ్యలో ఉందనుకోండి. అంటే ఇక్కడ మనకిస్తున్నాడు చూడండి టైము. 1 సెకండ్. ఇక్కడ మనకి టైమ్ ఇస్తున్నాడు చూడండి. అవర్స్ ముల్లు. ఈ అవర్స్ ముల్లు
ఒకవేళ 11కి 1కి మధ్యలో ఉందనుకోండి. ఈ టోటల్ టైమ్‌ని 2360 లోంచి మైనస్ చేయాలి. ఓకే. అలా చేస్తే మనకి మిర్రర్ ఇమేజ్ వస్తుంది. లేదా సెకండ్ కేస్ ఒకవేళ టైమ్ 1కి 10కి మధ్యలో ఉందనుకోండి. అప్పుడేం చేయాలి మిర్రర్ ఇమేజ్ కావాలంటే 1160 అంటే 12 అవర్సే కదా! 11 అవర్స్ 60 మినిట్స్ అన్నా 12 అవర్స్ అన్నా ఒకటే. 1160 లోంచి మైనస్ చేయాలి. సో, ఇప్పుడు ఇది ఏ కేస్‌లోకొస్తుంది? 8:30 8 అనేది 1కి 10కి మధ్యలో ఉంది కాబట్టి సెకండ్ కేస్. సో, 1160 లోంచి మైనస్ చేయాలి. సో, సో మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 8:30 ఇది ఎంతలో ఉంది? 1కి 10కి మధ్యలో ఉంది. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని 1160 లోంచి మైనస్ చేయాలి. 1160 మైనస్ మనకిచ్చిన టైమ్ ఎంత? 8:30 మనకిచ్చిన టైమ్ ఎంత? 8:30 మైనస్ చేయండి. మైనస్ చేస్తే ఎంతవుతుంది? 60 మైనస్ 30 30 మినిట్స్ 11 మైనస్ 8 3 అవర్స్. సో, మిర్రర్ ఇమేజ్ ఎంతవుతుంది? మిర్రర్ ఇమేజ్ ఈస్ 3 అవర్స్ 30 మినిట్స్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్. అంటే మీరు మిర్రర్‌లో అక్కడ చెప్పాను కదా! 3కి 4కి మధ్యలో ఉంటుందని ఇందాక మనం మాన్యుయల్‌గా గెస్ చేసింది. సో, దట్ ఈస్ కరెక్ట్. సో, 3 అవర్స్ 30 మినిట్స్. సో, 6 ఉంది కాబట్టి మిర్రర్‌లో కూడా ఖచ్చితంగా 6 ఉంటుంది. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ సెంటర్‌లో ఉంది కాబట్టి. ఓకే. సో, 3 అవర్స్ 30 మినిట్స్. సో, దిస్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్. సో, ఈ విధంగా కూడా మనం చేయొచ్చనమాట. ఓకే. సో, దిస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ క్లాక్స్. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. సో, కమింగ్ టు రేషియోస్ అండ్ ప్రపోర్షన్ క్వెషన్ ఇస్తాడు. A is to B equal to 2:7, B is to C equal to 3:5, C is to D equal to 1:2. సో, మనకేమడుగుతాడు A is to B is to C is to D అని అడుగుతాడు. సో, జనరిక్ ప్రాసెస్‌లో మనం ఏం చేస్తాం? సో, ఈ బీస్ 2 ఈక్వల్ చేసుకుంటాం. దీనికి ఎల్సిఎం చేయాలి. మళ్ళీ దాన్ని మల్టిప్లై చేయాలి. మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ బీ/సి, సి/డి చేయడానికి ఈ 2 సీలు మనం ఈక్వల్ చేసుకోవాలి. 5ని 1 ఈక్వల్ చేసుకోవాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్. సో, సింపుల్‌గా ఏం చేద్దామంటే ఏ/బి/సి/డి అన్నాడు కదా! సో, ఈ ఫస్ట్ డాషెస్ పెట్టుకున్నాం చూడండి. ఏ/బి/సి/డి. సో, 4 వాల్యూస్ రావాలి. సో, మనకి ఫస్ట్ ఇక్కడ చూడండి ఇదేంటిది? ఏ. ఇది ఏ కదా! ఏ వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఈ వాల్యూస్ అన్ని మల్టిప్లై చేసేయండి. ఓకే. వెరీ, వెరీ ఇంపార్టెంట్ షార్ట్‌కట్. సో, మీకు ఆహ్, చాలా యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ ఏ కావాలి అంటే, ఫస్ట్ ఉన్న వాల్యూస్ అన్ని మనకు మల్టిప్లై చేసేయండి. 2 3 1. సో, ఫస్ట్ వాల్యూ వాట్ ఇట్ విల్ బి 2 3 1 ఇట్ ఈస్ 6. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వాల్యూ ఇదేంటిది? డి. డి కావాలనుకోండి. లాస్ట్ వాల్యూస్ అన్ని మల్టిప్లై చేయండి. ఓకే. దిస్ ఈస్ డి. 7 × 5 35, 35 × 2 70. సో, దిస్ ఈస్ ద వాల్యూ. 7 × 5 × 2. సో, ఇప్పుడు చూడండి మనకి ఏ వాల్యూ వచ్చింది, డి వాల్యూ వచ్చింది. సో, ఆటోమేటిక్‌గా ఇవి కంపేర్ చేసుకొని మనం చేయొచ్చు. సో, ఫస్ట్ చూడండి. ఇది ఏ, ఇది బి కదా! సో, ఇది ఏ, ఇది బి. సో, 2:3. 2 6 అయింది. అంటే ఇంటూ 3 అయింది. సో, 7కి ఇంటూ చేయండి. 7 × 3 21. కంపేర్ చేసుకోండి జస్ట్. ఇది ఎంతుంది చూడండి. 2:7 ఉంది. ఇక్కడ 6:2 ఎంత అవుతుంది? 2 3తో మల్టిప్లై 6 అయింది. 7 3తో మల్టిప్లై చేస్తే 21 అయింది. ఓకేనా? సో, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకేనా? ఇప్పుడు చూడండి బి 21 ఉంది. సి ఎంత అవుతుంది? సో, బి/సి చూడండి. ఇది 3, ఇది 5 ఉంది. ఇది బినే, ఇది బినే. 3 21 అయింది. అంటే 3 × 7 చేస్తే 21 వచ్చింది. ఇప్పుడు 5 ఎంత అవ్వాలి? 5 × 7 35. 5 × 7 35. సో, ఈ విధంగా మనకి ఏ/బి/సి/డి వాల్యూస్ అనేవి మనం కాలిక్యులేట్ చేయొచ్చు. దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఓకే. సో, నెక్స్ట్ మోడల్ చూడండి. ఇందిట్లోనే నెక్స్ట్ మోడల్ చూడండి. ఏం చేస్తారంటే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. ఏ/బి/సి/డి వాల్యూ ఎంత అని అడుగుతాడు. 2a/5b/7c/3d అని ఇచ్చేస్తాడు. ఇచ్చినప్పుడు a/b/c/d ఎంత అని అడుగుతాడు. సో, దిస్ ఈస్ వన్ అనదర్ మోడల్. సో, ఈ కేస్‌లో ఈ ఉన్న మోడల్‌లో షార్ట్‌కట్ ఏంటంటే, ఏ వాల్యూ మనకు ఏ/బి/సిలో ఏ వాల్యూ మనకు కావాలనుకోండి. ఏ వాల్యూ మనకు కావాలనుకోండి. ఏ కాకుండా, ఏ కాకుండా మిగిలినవి నంబర్‌లు ఏవైతే ఉన్నాయో మల్టిప్లై చేసేయండి. 5 × 7 × 3. ఓకే. సో, దిస్ ఈస్ 5 7s ఆర్ 35. 35 × 3 15 90 105. ఓకే. సో, నెక్స్ట్ బి వాల్యూ కావాలనుకోండి. బి వాల్యూ కాకుండా రిమైనింగ్ మల్టిప్లై చేసేయండి. 2 × 7 × 3. 2 × 7 × 3 21 21 × 2 2 × 7 ×
3. 7 3 21, 21 42. సో, సి ఉంది. సో, ఒక సి వాల్యూ కాకుండా రిమైనింగ్ అన్ని మల్టిప్లై చేసేయండి. అంటే 7 కాకుండా రిమైనింగ్ అన్ని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 5 ఇంటూ 3. సో, 2 5 10, 10 3 is 30. 2 into 5 into 3, it is 30. So what will be the d value? D కాకుండా రిమైనింగ్ అన్ని మల్టిప్లై చేయండి. 2 5 and 7. 2 into 5 into 7. ఓకే. 5 7s are 35. 35 into 2, it is 70. So A is to B is to C is to D equal to 105 is to 42 is to 30 is to 70. Okay, this is one important model in ratios and proportions. Okay, this is all about ratios and proportion. Okay, so next we are going to discuss some మిస్లీనియస్ క్వశ్చన్స్. అంటే ఏంటంటే ఒక మోడల్ కాకుండా సమ్ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వెరీ ట్రిక్కీ క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ ద స్క్వేర్స్. సో స్క్వేర్ ఆఫ్ సేమ్ డిజిట్ నెంబర్, స్క్వేర్ ఆఫ్ సేమ్ డిజిట్ నెంబర్. సో మనకి ఏం చేస్తారంటే 999 స్క్వేర్, 99 స్క్వేర్, ఓకే, 6666 స్క్వేర్, 3333 స్క్వేర్ అని చెప్పి ఇస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సింపుల్. ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోండి. 1 2 3 3 డిజిట్స్ ఉన్నాయి కదా. సో దానికి డబుల్ అంతా 6. సో 1 2 3 1 2 3. సో సో అన్నిట్లో కామన్గా ఉన్న నెంబర్ ఏది? 9. సో రిపీట్ అయిన నెంబర్ 9 కాబట్టి సో స్క్వేర్ అడుగుతున్నాం కదా. 9 స్క్వేర్ అంతా 81. సో 9 స్క్వేర్ అంతా 81. సో ఇక్కడ 1 ఇక్కడ వేయండి, 8 ఇక్కడ వేయండి, 1 ఇక్కడ వేయండి, 8 ఇక్కడ వేయండి. సో సో ఇక్కడ రిమైనింగ్ ఖాళీ ఉన్నాయి కదా. సో ఇక్కడ రిమైనింగ్ ఖాళీ ఉన్నాయి కదా. ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్కి -1 చేయండి. సారీ, +1 కాదు, -1 చేయండి. -1 చేయండి. ఎంత ఎంత 1 - 1 ఎంత? 0. సో 0 0. సో ఇక్కడ ఉంది చూడండి సెకండ్ హాఫ్. సో ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్. సో ఈ సెకండ్ హాఫ్లో ఏం చేస్తాం? ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దానికి +1 చేయండి. +1 చేయండి. ఇక్కడ -1 చేయండి. ఇక్కడ +1 చేయండి. సో 9 9 వచ్చిన వాల్యూ మొత్తం ఫిలప్ చేయండి. సో ఆన్సర్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ? 998001. సో దిస్ ఇస్ ద స్క్వేర్ ఆఫ్ 999. సో 999 నెంబర్ యొక్క స్క్వేర్ అనమాట. సో అలాగే సేమ్ ఇలాగే మీరు 4 డిజిట్ నెంబర్, 5 డిజిట్ నెంబర్ కూడా చేయొచ్చు. సో 5 డిజిట్ నెంబర్ అయితే ఎన్ని ఉంటాయి? 5 + 5 10 డిజిట్స్ ఉంటాయి టోటల్. సో 4 అయితే 4 + 4 8. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ తీసుకున్నాము. ఫస్ట్ 9 9s ఆర్ 81 చేసుకున్నాం. సో 8 ఇక్కడ వేసుకున్నాం, 1 ఇక్కడ వేసుకున్నాం. సో ఈ ఫస్ట్ హాఫ్లో మిగిలిన ప్లేసెస్ అన్నిట్లో -1 చేసేసుకున్నాము. సో సెకండ్ హాఫ్లో దీనికి ఉన్న దానికి +1 చేసుకుని వేసుకున్నాం. సేమ్ అలాగే 6 ఇక్కడ ఉన్నాయి చూడండి, 4 ఉన్నాయి. 1 2 3 4 ఇది ఫస్ట్ హాఫ్, 1 2 3 4 ఇది సెకండ్ హాఫ్. 6 స్క్వేర్, 6 ఇంటూ 6 36. ఇక్కడ 6, ఇక్కడ 3. సో ఇక్కడ అన్ని కూడా +1 చేయండి. 4 4 4 ఇక్కడ అన్ని కూడా -1 చేయండి. 5 5 5. సో 4 4 3 5 5 6. సో దిస్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 6666 హోల్ స్క్వేర్. ఓకే, ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ చూడండి, 3 ఉంది. సో 4 డిజిట్స్ 1 2 3 4 1 2 3 4. సో 3 3s 9. 3 3s ఎంత? 9. సో ఇక్కడ 9 వేసారు. ఇక్కడ ఏమేస్తారు? ఏమి లేదు కాబట్టి 0 పెట్టుకోండి. ఓకే, సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి ఇక్కడ 0 పెట్టుకోండి. సో ఇవన్నీ -1 కాబట్టి 8 8 8. ఇవన్నీ +1 కాబట్టి 1 1 1. సో దిస్ ఈస్ ద నెంబర్. సో 1 1 1 0 8 8 8 9 ఈస్ ద వాల్యూ ఆఫ్ 3333 హోల్ స్క్వేర్. సో ఈజీగా ఉంది కదా. సో దీస్ ఆర్ ఆల్ ద ట్రిక్స్. ఇలాంటి ట్రిక్స్ చాలా ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు లెర్న్ దమ్. సో నెక్స్ట్ చూడండి, స్క్వేర్ ఆఫ్ నెంబర్స్ ఎండింగ్ విత్ 5. ఇక్కడ చూడండి, లాస్ట్ డిజిట్ 5 ఉంటే ఎలా చేయొచ్చు మనం. చూడండి, 85 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది చూడండి. సింపుల్ చూడండి. సో ఫస్ట్ లాస్ట్ నెంబర్ తీసుకోండి, 5 స్క్వేర్. 5 5s ఎంత? 25. సో నెక్స్ట్ ఎంత ఉంది? 8 ఉంది కదా. 8 ఇంటూ 8 తర్వాత నెంబర్ ఎంత? 9. దాంతో మల్టిప్లై చేయండి. 8 9s ఆర్ 72. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో 5 స్క్వేర్ 25, 6 కదా. 6 తర్వాత నెంబర్ ఎంత? 7. 6 7s ఆర్ 42. సో ఆ విధంగా. ఓకే, 5 స్క్వేర్ 25. సో 4 కదా ఇది. 4 తర్వాత నెంబర్ ఎంత? 5. 4 5s ఆర్ 20.
2025. సో ఇవి వీటి వాల్యూస్ 85 స్క్వేర్ ఈక్వల్ 7225, 65 స్క్వేర్ ఈక్వల్ టు 4225, 45 స్క్వేర్ ఈక్వల్ టు 2025. సో ఇవన్నమాట. సో వాట్ ఇస్ ద షార్ట్ కట్? ఫస్ట్ 5 5 25, ఫస్ట్ 2 డిజిట్స్ వేసుకున్నాము, తర్వాత 4 ఇంటూ ది నెక్స్ట్ నెంబర్, 4 ఇంటూ 5 20. ఓకే, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ అలాగే డిజిటల్ సమ్ అని ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో మీరు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయకుండానే మనకి సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి 73 హోల్ స్క్వేర్ ఉంది. సో జనరల్గా ఏం చేస్తాం, 73 ఇంటూ 73 చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఆప్షన్స్ ఇస్తాడు, దీని వాల్యూ ఎంత అని అడుగుతాడు. చాలా సింపుల్ చూడండి. సో డిజిటల్ సమ్లో ఏంటంటే మన నెంబర్లో ఉన్న డిజిట్స్ ప్రతిదాన్ని మనం యాడ్ చేస్తాం. సో 7 + 3 ఎంత, 10. సేమ్ ఏం లేదు, దీని సమ్‌తో రీప్లేస్ చేస్తున్నా. 1 + 0 1, 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. సో దీని అర్థం ఏంటంటే ఆన్సర్‌లో దీన్ని చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్‌లో అంటే స్క్వేర్ వాల్యూ పెర్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ యొక్క డిజిట్ సమ్ చేసినా కూడా మనకి 1 రావాలి. ఇప్పుడు చూడండి 5 + 1 6, 6 + 2 8, 8 + 9 17, 17 అంటే మళ్ళీ 1 + 7 8, సింగిల్ డిజిట్ వచ్చే వరకు. ఇప్పుడు చూడండి 5 + 2 7, 7 + 2 9, 9 + 9 18, 18 అంటే ఇది 9 వస్తుంది. సో దేనికి ఈక్వల్ అవ్వాలి, 1కి ఈక్వల్ అవ్వాలి. చూడండి 5 2 7, 7 8 15, 15 + 19 24, 24 అంటే 6 వస్తుంది. చూడండి 5 3 2 9, 5 + 3 8, 8 + 2 10, 10 + 9 19, 19 అంటే 1 + 9 ఈక్వల్ టు 10 ఈక్వల్ టు 1 + 0 1. సో 1కి ఈక్వల్ అవుతుంది. సో డి ఈస్ ద ఆన్సర్. సో మీరు 73 హోల్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డిజిటల్ సమ్ ద్వారా ఏమవుతుందంటే ఇవి సమ్ చేసుకొని వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఆప్షన్స్‌లో దేనికి ఈక్వల్ అవుతుందో చూడాలి. సో మీకు ఒకటి మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్యూస్ ఎప్పుడైతే దగ్గరగా ఉంటాయి చూడండి 5129, 5289, 5229 ఇలాగ ఉంటాయో అలాంటిదప్పుడు యూ గో ఫర్ డిజిటల్ సమ్ అనమాట. ఓకే, దిస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సమ్. ఓకే, ఇక్కడ చూడండి అలాగే 27% ఆఫ్ 37 ఈక్వల్ టు 9.69, 9.7 ఇలాగ ఇచ్చాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే 27% అంటే ఎంత, 27/100 ఇంటూ 37 అంతే కదా. 2 + 7 ఎంత, 9, 9/1 ఇంటూ 37 అంటే 3 + 7 అంటే ఎంత, 10, 10 అంటే మళ్ళీ 1 + 0 1. ఓకే, సో సమ్ అనేది డిజిటల్ సమ్ అనేది అంతా 9 వచ్చింది. సో ఇందిట్లో ఏది యాడ్ చేస్తే 9 వస్తుంది, ఆబ్వియస్‌గా డి. ఓకే, 9 9 + 9 18, 18 + 8 27, 2 + 7 ఈక్వల్ టు 9. సో మిగిలిన ఏది యాడ్ చేసినా అది రాదనమాట. సో నేనేం చేశానంటే నేను ఫార్ములా మొత్తం వేసి క్యాలిక్యులేట్ చేసుకోకుండా డిజిటల్ సమ్ ద్వారా డిజిటల్ సమ్ నాకు 9 వచ్చింది. సో ఆన్సర్ ఆప్షన్స్‌లో కూడా నాకు సమ్ చేస్తే 9 రావాలి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. దీంట్లో ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద డెమో క్లాస్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ ప్లీజ్ కాంటాక్ట్ మీ. ఓకే, సో మెనీ ఎగ్జాంపుల్స్ మనం చేస్తాము. సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వి డిస్కస్డ్. ఓకే, సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ వి డిస్కస్డ్, వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ దెమ్. ఓకే, so nearly 20 to 25 concepts we are going to discuss and it will take 30 to 45 classes. Okay, so complete course structure and fees details I will share with you shortly. Okay, so thank you so much. This is AS Infotech online classes. Have a nice day.